రాజమహేంద్రవరంలోని రోగుల కోసం అత్యాధునిక సాంకేతికతో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నిన్న రాత్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం, కీలకమైన చర్యల్లో భాగంగా రాజమహేంద్రవరంకు అత్యాధునిక అంబులెన్స్ను కేటాయించారన్నారు. ఈ అంబులెన్స్లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న నెల రోజుల్లో జిల్లాకు మరో 8 కొత్త అంబులెన్స్లను కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని వెల్లడించారు. అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అలాగే నవంబర్లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించేందుకు త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన తెలిపారు. జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో మాజీ ఎంపీ చేగుండి హరిరామయ్య నేతృత్వంలో జరుగుతున్న 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్, జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందిన డైరెక్టర్ బి గోపాల్, హాస్యభరిత చిత్రాలు నిర్మించిన దర్శకుడు రేలంగి నరసింహారావును మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు బహుమతులు, అవార్డులు ప్రదానం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటకానికి చావు లేదని ఘంటాపదంగా ఉద్ఘాటించారు. కురుక్షేత్ర నాటకం మాదిరి పద్య నాటకానికి అసలు చావే లేదన్నారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలన్న హరిరామ జోగయ్య చిరకాల వాంఛను పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలించి నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. వైసీపీ పాలనలోని నీటి వనరుల శాఖ అంటే నోటి దురుసు, నోటి వనరుల శాఖగా మార్చారని దుయ్యబట్టారు. తాను మంత్రిగా ఉన్నానంటే అందుకు కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అని దుర్గేష్ స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వీరశంకర్, విఎన్ ఆదిత్య, బివిఎస్ రవి, సినీ గేయ రచయిత శిరాశ్రీతో పాటు సినీ రచయిత అనంత శ్రీరామ్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గంలోని రైతుల కోసం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని సీతానగరం, రాజానగరం, కోరుకొండ మండలాల్లోని వ్యవసాయ పరపతి సంఘాలు, రైతు సేవా కేంద్రాల వద్ద రేపు ఉదయం 10 గంటల నుంచి రైతులకు యూరియాను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేర పరిశోధనకు వినియోగించే 2 పోలీస్ జాగిలాలు జిల్లాకు కేటాయించారు. జిల్లాకు చేరుకున్న కైరా, రాడో అనే పేర్లు కలిగిన జాగిలాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేసుల ఛేదనలో కీలకమైన జాగిలాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లా పోలీస్ శాఖలోకి కొత్త జాగిలాల చేరికతో దర్యాప్తు మరింత శక్తివంతమవుతుందని, రాడో జాగిలం శిక్షణా కాలంలో రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం సాధించడం గర్వకారణమని, డాగ్ హ్యాండ్లర్స్ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. కైరా అనే పోలీస్ జాగలం నేరస్తులను పట్టుకోవడంలో మాత్రమే కాక పేలుడు పదార్థాలను గుర్తించడంలో కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగి ఉంటుంది. రాడో అనే పోలీస్ జాగలం నేరస్తులను పట్టుకోవడంలో మాత్రమే కాక డ్రగ్స్ పదార్థాలు గుర్తించడంలో కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగినది. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ రవికుమార్, ఆర్ కోటేశ్వర్ కుమార్, డాగ్ హ్యాండ్లర్స్ సతీష్, దేవుడు రాజు, శివకుమార్, అయ్యప్ప పాల్గొన్నారు. రానున్న దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 122 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీధర్ వెల్లడించారు. మరో 4 రైళ్ల గమ్యాలను పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ రైళ్లు నిర్దేశిత వారాల్లో నడుస్తాయని తెలిపారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటన. గ్రామంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం. సజ్జల, భార్గవ్, జగన్తో సహా వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయం. ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు హెచ్చరిక. తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసుల మండిపాటు. రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంలో కూటమి సర్కార్ విఫలమైంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మిస్టరీ మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు.
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మిస్టరీ మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. తురకపాలెంలో పర్యటించి అధికారులు, వైద్యులతో ఆయన మాట్లాడారు. ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెలోడియాసిస్ ఆనవాళ్లు లేవని పేర్కొన్నారు. రక్త నమూనాలు సేకరించి చెన్నై ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు. ఫలితాలు ఇంకా రాలేదని, కానీ తప్పకుండా ఏదో వైరస్ ఉందని మాత్రం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వరుస మరణాల విషయంలో జిల్లా వైద్యాధికారులు సరిగా స్పందించలేదని, ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వెలుబుచ్చారు. ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేస్తున్నామని, తప్పని తెలితే డిఎం అండ్ హెచ్ఓపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సజ్జల జగన్ దగ్గర బంట్రోతని, కార్పొరేటర్గా కూడా గెలవలేని వ్యక్తి అని, అలాంటివాడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సజ్జల, భార్గవ్, జగన్తో సహా వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అట్లాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక భయాందోళనకు గురవుతున్నట్టుగా అతని ముఖంలో చాలా స్పష్టంగా కనపడింది. ఏంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి త్వరలో అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. ఎంతమంది రాష్ట్రంలో అవినీతి అధికారులు అరెస్ట్ అయినా, అవినీతి చేసిన రాజకీయ నాయకులు అరెస్ట్ అయినా, చివరికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి పెద్దగా బాధ అనిపించకపోవచ్చు. ఎందుకంటే పుత్రుడు కదా, ఆ పుత్రుడు పట్ల మంచి పనులు చేస్తే పుత్రోత్సాహం, ఆ పుత్రుడు నేర వృత్తి, నేర క్రియలు చేస్తే బాధ కలగాలి. కానీ భార్గవ్ రెడ్డి ఎప్పుడు కూడా తండ్రిని ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేయలేదు, నేర క్రియలే చేశాడు. నేర క్రియలు చేయటానికి కారణం ఎవరయ్యా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ గురువు కాదు, ఏ విద్య నేర్పేటువంటి ఉపాధ్యాయుడైనటువంటి గురువు తప్పులు, అవినీతి లేకపోతే చెడు మార్గాన్ని ఎట్టి పరిస్థితిలో నేర్పరు. ఇక్కడ ప్రధానమైనటువంటి, నేను ఇందాక చెప్పాను, మాతృదేవో భవ, మొదటగా తల్లి దేవుడితో సమానం, పితృదేవో భవ, తండ్రి దేవుడితో సమానం, ఆచార్య దేవో భవ, ఉపాధ్యాయుడు, గురువు దేవుడితో సమానం. ఇక్కడ భార్గవ రెడ్డికి తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా సజ్జల రామకృష్ణారెడ్డినే. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద క్రిమినల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంట్రోతు పనిచేస్తూ ఉన్నాడు. నేరాలకి కావలసిన వ్యూహాలు తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. పేపర్ పెట్టి, సాక్షి పేపర్ పెట్టి, పేపర్ టీవీ పెట్టి, ఈ రెండిటి ద్వారా తన అబద్ధాలకి నిజాల ముసుగు ఏ విధంగా వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు. విషయాన్ని ఏ విధంగా కక్కించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అలాంటి కరుడుగట్టిన నేరస్తుడి దగ్గర ఒక బంట్రోతు పనిచేసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, బాధ్యతగా మాట్లాడాలి కాబట్టి నీకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.
నీకు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకుంటే రాజకీయాల గురించి మాట్లాడు. అభివృద్ధి గురించి రావాలంటే చర్చకి నువ్వు కానీ నీ బఫోగాళ్ళు కానీ ఎవరినైనా పంపించు. ఇష్టం వచ్చినట్టు లోకేష్ తలకి మాసినోడు, పనికి మాలినోడు అనే పదాలు గనక మాట్లాడితే ఎగిరి తంతే తిహార్ జైల్లో పడతావు. ఏమనుకుంటున్నావు? గుంటూరు జిల్లా తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఒక గ్రామానికి రక్షిత మంచినీటిని అందించలేని అసమర్థ పాలన రాష్ట్రంలో జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు లెక్కలేకుండా పోయాయా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల డ్రైవ్, మినరల్ వాటర్ సప్లై, జీజీహెచ్ ద్వారా అస్వస్థకు గురైన వారికి నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. స్వయంగా అందరం కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా మొట్టమొదట జ్వరంతో ప్రారంభమై ఈ జబ్బు, ఈ యొక్క చనిపోయిన వారందరూ కూడా జ్వరంతో ప్రారంభమై వారం రోజులు 10 రోజుల్లో అందరూ కూడా వివిధ హాస్పిటల్స్ లో గుంటూరుకి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ కొంతమంది హాస్పిటల్లో చనిపోవడం, కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత 1 రోజు 2 రోజుల్లో చనిపోవటం జరుగుతూ ఉంది. ఏమిటి దీనికి కారణం, ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మెలీడియోసిస్ అనే ఒక జబ్బుతో, ఈ జబ్బు బ్యాక్టీరియా వలన వస్తుంది. బర్కోహోల్డేరియా సూడోమలే అనే ఒక బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా వలన ఈ జబ్బు వస్తుంది. ఈ జబ్బు కంటామినేటెడ్ సాయిల్లో గాని, వాటర్ నీళ్లు, కలుషితమైన నీరు తాగటం వలన గాని, కలుషితమైన సాయిల్ అంటే భూమిలో ఉండి దీనివల్ల ఈ జ్వరం, కీళ్ల నొప్పులు, అవయవాలు డ్యామేజ్ అయిపోయి వారం రోజుల్లో పూర్తిగా లేవరు ఇలాంటివన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గ్రామం నుంచి గుంటూరు పట్టణానికి రోజు కూడా దాదాపు 45 లక్షల లీటర్లు మంచినీళ్లు ట్యాంకర్ల ద్వారా ఒక వ్యాపారం లాగా తరలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ గ్రామం నుంచి. కానీ ఈ గ్రామంలో నివసించే వాళ్ళు మాత్రం ఒక క్వారీలో ఉన్న గుంతలో ఉన్న నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ కి తరలించి ఈ నీళ్లు వాళ్ళు ఇంట్లో అవసరమైన వంట చేసుకోవడానికి గాని, స్నానానికి గాని ఈ నీళ్లు వాడుతూ ఉన్నారు. తాగడానికి కాదు కానీ ఇంట్లో వాడుకోవటానికి అంతా కూడా ఈ క్వారీలో, గుంతలో ఉన్న క్వారీలో ఉన్న నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ తరలించే కార్యక్రమం చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దట్టే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు. కొన్ని కంప్లీట్ చేశారు. సుమారుగా 7 మెడికల్ కాలేజీలని ప్రారంభించారు కూడా. 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఇంకా మిగతా అన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇది అదనుగా తీసుకుని ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అమ్ముకోవడం అంటే కిక్ బ్యాక్స్ తీసుకుని ఇవన్నీ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్కి అప్పచెప్పేటటువంటి ప్రయత్నం. ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఆయన తాబేదారులు, ఆయనకు కావాల్సిన వాళ్ళు ఇచ్చి ప్రజల మీద విపరీతమైన భారం. ఇక నీకు ప్రైవేట్ కాలేజీలు ఇస్తే డొనేషన్లు ఏ విధంగా ఉంటాయో మీ అందరికీ తెలుసు. మేనేజ్మెంట్ కోట అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. రెండవది, ప్రైవేట్ కాలేజీల్లో వైద్యం కూడా ఎలా ఉంటుందో మీకు తెలుసు. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసి, విద్యని ప్రైవేటీకరణ చేసి డబ్బులు సంపాదించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు విద్యని, వైద్యాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగంలో నడిపి పేద ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. టోటల్ గా చంద్రబాబు నాయుడు గారు అమ్మేసుకునే కార్యక్రమం చేస్తున్నారు, సొమ్ము చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనది. ఇది ప్రజలు సహించలేనటువంటి అంశం. దీనివల్ల మొత్తంగా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ప్లస్ పూర్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారు. వైద్యం అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వైద్యం, విద్యా రంగాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి ఈ మాత్రం పెట్టలేకపోతున్నారు. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇవాళ చూడండి, తురకపాలెంలో జరిగినటువంటి సంఘటన,
గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ప్రజలు ఖండించాలి. సరే, మాకు 5 సంవత్సరాల పరిపాలన ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, మీ ఇష్టం చేసుకుంటామని చేసుకోండి. కానీ అల్టిమేట్ గా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచు. రాష్ట్రంలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంలో కూటమి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంలో కూటమి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈ నెల 9వ తేదీన వైసీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. అనకాపల్లి వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడని, అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని, రైతుల కోసం వైసీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి, అటు నర్సీపట్నం 2 ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రంలో అక్కడ స్థానిక పార్టీ సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారు నేతృత్వంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. రైతుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మంగళవారం 9వ తారీఖున చేయబోతా ఉన్నాం. ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సహజంగా రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాలి, ప్రభుత్వానికి అసలు ఈరోజు గురు పూజోత్సవం శాస్త్రం రాకముందు, అంటే సైన్స్ కన్నా ముందు వ్యవసాయం అనేటువంటిది ఒక విద్య అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది రైతు. డిస్కవరీస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మన వ్యవసాయం మనం చేసుకొని మన కడుపు నింపుకోవచ్చు అనేటువంటి దానికి ఒక గురువుగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రైతు. అటువంటి రైతు ఈరోజు కష్టాల్లో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో ఎప్పుడన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, చాలామంది పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రోజన్నా విత్తనాల కోసం కానీ, ఎరువుల కోసం కానీ, సొసైటీల దగ్గర కానీ, రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ, సచివాలయాల దగ్గర కానీ ఏ రోజన్నా ఒక్క మనిషి అన్నా నిలబడి మాకు ఇది అందట్లేదు అని చెప్పినటువంటి ఒక్క ఘటన చూపించమనండి. అది ఆ రోజు మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చిత్తశుద్ధి. అది రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం నుంచి రైతు బాగుంటే మన ప్రాంతం బాగుంటుంది, రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మా ప్రభుత్వంలో ఏ రోజు ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నటువంటి బాధ్యత. ఆక్వా రంగంలో వస్తున్న నూతన మెళకువలు తెలుసుకుని మరింత లాభసాటిగా సాగు చేసేందుకు ఆక్వా ఎగ్జిబిషన్లు, సెమినార్లు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఆక్వా రంగంలో వస్తున్న నూతన మెళకువలను తెలుసుకుని మరింత లాభసాటిగా సాగు చేసేందుకు ఆక్వా ఎగ్జిబిషన్లు, సెమినార్లు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఆక్వా ఎక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో భీమవరం పెదామిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్లో ఆక్వా ఎక్స్పో జరగనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్స్ను ఆక్వా ఎక్స్ నిర్వాహకులు వేణు దంతులూరి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు వారి కార్యాలయాల వద్ద బ్రోచర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో ఆక్వా రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆక్వా ఎక్స్ ఇండియా వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11, 12, 13 తేదీల్లో పెదామిరం భీమవరంలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్లో ఆక్వా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా కూడా ఈ ఆక్వా ఎక్స్ వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
సుమారు 70 మందికి పైగా ఈ స్టాల్స్తో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆక్వా ఇండస్ట్రీ కొద్దిపాటి సంక్షోభంలో ఉంది. సో దీనికి సెమినార్లు కూడా ఈ సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అనే దాని మీద కూడా సెమినార్లు ఉంటాయి. తప్పకుండా ఆక్వా రైతులు అందరూ కూడా, చేపల రైతులు, రొయ్యల రైతులు కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ చూసి అక్కడ జరిగే సెమినార్లో పాల్గొనాలని చెప్పి నా మనవి. ఆక్వాఎక్స్ ఇండియా 2025 నేను మీ వేణు దంతులూరి. సో భీమవరంలోని ఉన్న ఆక్వా రంగ అనుబంధంతో ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్వా ఎక్స్పో పెదమేరాన్ని రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో ఆల్వేస్ ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున మేము చేస్తున్నాం. రైతులందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆల్మోస్ట్ 70 స్టాల్స్, అన్ని రకాల ఉత్పత్తులు. ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే మేము రెయిల్ని డొమెస్టిక్ మార్కెట్ కన్జంప్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పన్నులు, రాయితీలు, రైతులు పడే ఇబ్బందుల వల్ల డొమెస్టిక్ మార్కెట్ పెంచడం కోసం రెయిని కుకింగ్ చేసి రెయిని కూడా మనం ఏంటంటే మార్కెట్లో తీసుకురాగలిగే స్టాల్స్ కూడా ఉన్నాయి. సో రైతులందరూ వచ్చి తప్పకుండా సందర్శించి ఈ ఆక్వా ఎక్స్పో 2025ని ఆక్వాఎక్స్ ఇండియాని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎస్పీ స్ట్రీట్లో వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద 34వ వార్షిక మహోత్సవంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. అదేవిధంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఉపాలయంలోని శ్రీ అశ్వత్థ గణపతి నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు, మహానివేదన చేశారు. ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. అనంతరం 35వ వార్డు కాస్మోపాలిటన్ క్లబ్ రోడ్లో వరసిద్ధి వినాయక 14వ వార్షికోత్సవంలో భాగంగా వార్డు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. స్వామివారి అఖండ అన్న సమారాధన శ్రీ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు గణపతి నవరాత్రులు 2025 సంవత్సరం భీమవరం పట్టణం, భీమవరం నియోజకవర్గంలో వాడవాడలో వీధులు ఎంతో ఘనంగా జరిగింది. ఆ వరసిద్ధ వినాయకుడు పూజా కార్యక్రమాలు కానీ, నవరాత్రులు చేయడం కానీ, అలాగే నిమజ్జనేశ్వరం కానీ భీమవరం నియోజకవర్గంలో శాంతియుతంగా హిందూ సమాజం, హిందూ ఆచార ప్రకారం ఎంతో ఘనంగా జరిగింది. ఆ దేవదేవుడిని ఆశీస్సులు ఈ భీమవరం నియోజకవర్గంలో అందరికీ ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే పాడి పంటలు అన్ని కూడా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో వరసిద్ధ వినాయకుడు మరి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం పశ్చిమ గోదావరిలో ఒక నెంబర్ 1 నియోజకవర్గం తీర్చిదిద్దాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం అగ్రగామ రాష్ట్రంగా ఉండాలి. అలాగే భారతదేశం ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకున్నాం. ఈ రోజు 35వ వార్డులో
మరి 14వ వార్షికోత్సవం చేసిన ఈ యువకులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరంలో చేసిన గణేష్ ఉత్సవాలు అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు చేస్తూ ఆ వర్షిత్ వినాయకుడు తొలి పూజ వినాయకుడు ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గణపతిరాజు నగర్ 35వ వార్డు కాస్మో క్లబ్ రోడ్డు గణపతి ఉత్సవం 14వ వార్షికోత్సవం దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇవాళ అనుసంధానం చేస్తున్నాము. అందరూ ఇచ్చేసి ప్రసాదం స్వీకరించగలగా కోరుతున్నాం. కాస్మో క్లబ్ రోడ్లో చివర గణపతిరాజు నగర్ 14వ సంవత్సరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులు అందరికి కలగజేయాలని అన్నసందర్భం పెట్టాము. ప్రతి భక్తుడు వచ్చి ఈ అన్నసందర్భం దిగ్విజయంగా తీర్థప్రసాదం సేకరించి దిగ్విజయంగా కలగాలని కోరుకుంటున్నాం. కాస్మోపాలిటన్ క్లబ్ చివర ఉన్న గణపతిరాజు నగర్లో గత 15 సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రులు జరుపుతున్నారు. ఇక్కడ ఉన్న యూత్ ఈ యువశక్తికి మేము సపోర్ట్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంది ఏంటంటే ఇక్కడ వినాయకుడు గుడి ఒకటి కట్టించాలని అనుకుంటున్నారు. దానికి ఎమ్మెల్యే గారి యొక్క అనుమతి కావాలి మాకు. 35వ వార్డు సూర్యనారాయణపురంలో వెలిసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిది 14వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దాని నిమిత్తం ఈరోజు అన్నసందర్పణ కార్యక్రమం మొదలవుతుంది. గడిచిన 14 సంవత్సరాలుగా చాలా ఘనంగా యూత్ అంతా కూడా ఒక తాటి మీద ఉండి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలని. గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా కుర్రోళ్ళందరూ ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటికి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈవేళ అఖండ అన్నసందర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. పేదలకు సరైన వైద్యం అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రధాన కర్తవ్యమని, దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ముందుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పేదలకు సరైన వైద్యం అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రధాన కర్తవ్యమని, దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ముందుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 17వ విడత 83 మంది లబ్ధిదారులకు 36,33,066 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలల కాలంలో 3,32,00,000 రూపాయలు ఉండి నియోజకవర్గంలో లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. ఇది ఒక చరిత్ర అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్డు సపరేట్గా ఉంటుందన్నారు. పేదరికంలో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈరోజు రిలీఫ్ ఫండ్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 17వ విడత 83 మందికి 83 చెక్కులు 36,33,061 రూపాయలు ఇవ్వటం జరిగింది. దీంతో 3,32,00,000 రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ మన నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యం గురించి ఎక్కువగా, అంటే కొన్ని అన్ని జబ్బులకి అది వర్తించదు కాబట్టి హాస్పిటల్లో, అందులో లేని ఈ రోగాలకి ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇప్పటి వరకు 3,32,00,000 కేటాయించడం జరిగింది. ఇది నిజంగా ఒక చరిత్రనే చెప్పాలి. ఇంతమందికి సహాయం చేయటం అది ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ కూడా ఇంత శ్రద్ధగా ఆ బాధ్యతని నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ టీంకి నా హృదయపూర్వక అభినందనలు, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించే విధంగా రేషన్ కార్డు సపరేట్గా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ కార్డు సపరేట్గా కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది. అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన వైద్యాలకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పేదరికంలో ఉన్నవారికి, ఎందుకంటే అక్కడ 2.5 లక్షల రూపాయల లిమిట్ ఉంది. 98% ఆ లిమిట్లోనే అన్నీ కవర్ అయిపోతాయి. అందులో కవర్ అయిన పేదవారు ఎవరైనా ఉంటే ఇదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వారికి ఆ సేవలు అందించడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. సో పేదలకి అందరికీ సరైన వైద్యం అందించడం ఏ ప్రభుత్వానికైనా ప్రథమ కర్తవ్యం. కానీ ఆ కర్తవ్య నిర్వహణలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అందరికన్నా ముందుంది అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటన. గ్రామంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం. సజ్జల, భార్గవ్, జగన్తో సహా వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయం. ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు హెచ్చరిక. తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసుల మండిపాటు. రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంలో కూటమి సర్కార్ విఫలమైంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.